మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి చదువుకున్నాం. ఇప్పుడు తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుడును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 41-43 చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41 నుంచి 43 చూసినట్లయితే, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో ఉండి ఆటకుమ్మలకు వారిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయబడుతురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా తుది తీర్పును ఎదుర్కొన్నప్పుడు పరలోకానికి లేదా నరకానికి రెండింటిలో ఏదో ఒక ప్రదేశానికి మనం ప్రవేశించవలసి ఉన్నది. కాబట్టి మనం ఒకసారి చూద్దాం, ఈ రెండు స్థలాలలో ఏముంది, అక్కడ స్థితి ఏమిటి, ఈ భూమి మీద జీవిస్తున్న మనము తెలుసుకోవాల్సి ఉన్నది. అందుకే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23 నుంచి 25 చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము, ఆ పట్టణంలో ప్రకాశించుటకై చంద్రుడైనను సూర్యుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగునందు సంచరించుదురు, భూరాజులు దాని మహిమలోకి తీసుకుని వద్దురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించుతురు గాని నిషిద్ధం ఏదైనను అసహ్యమైనది ఏదైనను అబద్ధమైనది ఏదైనను జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశించడు. ప్రేమైన సహోదర సహోదరులారా, పరలోకం అంటే అది ఒక పరిశుద్ధ పట్టణం, అది దేవుని నివాసం. సర్వోన్నతుడైన దేవుడు మరియు ఆయన కుమారుడైన క్రీస్తు దానికి అధిపతులై ఉన్నారు. ఆ పరలోక పట్టణంలో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అవసరం లేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తే దానికి దీపం. జనులందరూ కూడా దాని వెలుగునందు సంచరిస్తారు. భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని వస్తారంటున్నాడు. అక్కడ రాత్రి అనేది ఉండదు పరలోకంలో. పగటి వేళ కూడా దాని గుమ్మాలు ఏమాత్రం కూడా వేయబడవు అంటున్నాడు.
మనం ఒకసారి ప్రకటన గ్రంథం 21, 12, 13 వచనంలో చూసినట్టయితే దానికి ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండరు. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి. చాలండి. ప్రియమైన సహోదర సహోదరులారా, దానికి 12 గుమ్మాలు ఉన్నాయంట పరలోక పట్టణంలో. ఆ 12 గుమ్మాల మీద ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు వ్రాయబడి ఉన్నాయంట. ఆ 12 గుమ్మాలు తూర్పు వైపున 3, పడమర వైపున 3, దక్షిణ వైపున 3, ఉత్తరం వైపున 3, మొత్తం 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ పట్టణం 12 పునాదులు కలదంట. ఆ 12 పునాదుల మీద 12 మంది అపోస్తుల పేర్లు కనబడుతున్నాయని మనకి వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనంలో చూసినట్లయితే అప్పుడు దేవుడు తానే వారి దేవుడి నుండి వారికి తోడేయును. ఆయన వారి కనుల ప్రతి బాధ్యతను పూర్తివేయి. మరణమైన ఉండదు, దుఃఖమైనను, ఏడుమైనను, వేదనైనను ఇది ఉండదు. మొదటి సంవత్సరం గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం. అక్కడ దేవుడే వారికి తోడై ఉంటాడు. ఆయన వారి కన్నుల బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఆ పరలోక పట్టణంలో మరణం అనేది ఉండదు, దుఃఖము ఉండదు, ఏడుపైనను వేదనైనను అక్కడ ఉండవంట. మొదటి సంగతులన్నీ కూడా గతించిపోతాయని వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. ఆ పట్టణంలో జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటాయన్న పరలోక పట్టణంలో. దేవుని యొక్క గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు యొక్క సింహాసనము దానిలో ఉంటున్నట్టున్నాడు. మరియు జీవవృక్షము దానిలో ఉంటుంది. అది నెలకు ఫలిస్తూ 12 కాపులను కాస్తుందట. ఆ జీవవృక్షం యొక్క ఆకులు జనాలను స్వస్థపరచడానికి ఉపయోగపడతాయని తెలియజేయబడుతుంది. శాపగ్రస్తమైనది ఏది కూడా దానిలో ఉండదట పరలోకంలో. దేవుని దాసులు ఆయన సేవిస్తూ ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ ఉంటారు పరలోకంలో. ఆయన నామము వారి నసమయందు ఉంటుంది. రాత్రి ఎన్నడూ కూడా ఆ పర్వత పట్టణంలో ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను అక్కడ వారికి అవసరం లేదు. దేవుడు అయిన ప్రభువే వారి మీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు యుగయుగాలు రాజ్యం చేస్తారు. కాబట్టి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్టయితే, మరియు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడిన వారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏదైనను, అపవిత్రమైనది ఏదైనను, అబద్ధమైనది ఏదైనను జరిగించేవాడు దానిలో ప్రవేశించుడు అంటున్నాడు. మన పరలోకంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలి? దానిలో ప్రవేశించేవాడు అపవిత్రమైనది ఏదైనాను, అబద్ధమైనది ఏదైనాను జరిగించేవాడు దానిలో ప్రవేశించడంట. అందుకే జీవవృక్షంలో హక్కు గలవారు గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాలు ఉదుకొని వారు మాత్రమే ధన్యులు అంటున్నాడు. ఎవరు ప్రవేశిస్తారంటే పరలోకంలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడి తమ వస్త్రాలు ఉదుకుని వాడు మాత్రమే దానిలో పరలోక పట్టణంలో ప్రవేశిస్తాడని మనకు వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి ఒకసారి ప్రకటన గ్రంథము 21
21వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ ప్రియమైన సహోదరి సహోదరులారా, పిరిగివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరాంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ కూడా అగ్నికుండంలో, నరకంలో పడవేయబడతారు. వారందరూ కూడా పరలోకంలోనికి ప్రవేశించరు. మనం పరలోకంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి మనం పరలోకంలో చూసినట్లయితే దేవుడు, ఆయన కుమారుడు దీనికి అధిపతులుగా ఉంటారు. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చూడండి. 21:4, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరముతో వింటిని. ప్రియమైన సహోదరులారా, పరలోకంలో చూసినట్లయితే దీనిలో గొప్ప వెలుగు అనేది ఉంటుంది. దేవుని మహిమే యేసుక్రీస్తు దీపంలా వెలుగుతూ ఉంటాడు పరలోకంలో. అక్కడ ప్రకటన గ్రంథం 21:4లో చూసినట్లయితే ఏడుపైనను, వేదనైనను పరలోకంలో ఉండదు. జీవ గ్రంథంలో పేరు గలవారు మాత్రమే దానిలో పరలోకంలో ప్రవేశిస్తారు. యుగ యుగాలు రాజ్యాన్ని ఏలుతారు. నిత్య జీవము పరలోకంలో ఉంటుంది. దేవుడు వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడుస్తాడంట పరలోకంలో. మనం పరలోకం అనేది అది అద్భుతమైన స్థలం. అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న స్థలం. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఉంటాడు పరలోకంలో, తండ్రి అయిన దేవుడు. అక్కడ ఉండటం అనేది మనకు గొప్ప ఆధిక్యత. పరలోకంలోని మనం ఆత్మ సంబంధమైన ఉనికిని అనుభవిస్తాం. అక్కడ అద్భుతమైన సహవాసం ఉంటుంది. దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను అక్కడ ఉండనే ఉండదు. అక్కడ అంతా సంతోషము, సమాధానము, ఆనందమే ఉంటుంది. కాబట్టి మనం అక్కడ ప్రవేశించాలంటే మనం ఈ భూమి మీద ఎలా జీవించాలి? మనం ఈ లోకంలో మరణించిన తర్వాత మన జీవితం యొక్క కాల పరిమితి ఎంత? మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన జీవిత కాల పరిమితి ఎంత తెలుసా? యుగాలు. అంటే అంతం లేనిది. అది నిత్య జీవమైన పరలోకమైనా సరే, నిత్య శిక్ష అయినా, నరకమైనా సరే, ఈ భూమి మీద మన జీవిత కాలం ఎంత? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేదా అధిక బలం ఉంటే 90, 100 సంవత్సరాలు మాత్రమే మనం జీవిస్తాం. కానీ ఆ తర్వాత ఉన్న జీవితం ఎంత? యుగాలు ఉంటుంది ఆ తర్వాత జీవితం. అంటే లక్షల కోట్ల సంవత్సరాలు. మనం ఒకసారి ప్రకటన గ్రంథము 22:12 చూసినట్లయితే, అక్కడ చూసినట్లయితే
అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది అంటున్నాడు. అంటే ఆయన త్వరగా వస్తున్నాడు అంటున్నాడు. ఎవరైతే భూమి మీద దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తారో వారే పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి ఇష్టమైన క్రియలు కాకుండా సాతానికి అనుకూలమైన క్రియలు చేస్తే వాడు నరకంలో వెళ్ళి పడిపోతాడు. కాబట్టి వారి క్రియలు చొప్పున, అంటే ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు చేసే క్రియలను బట్టి నీ జీతము నిర్ణయించబడుతుంది. నీవు మంచి క్రియలు అంటే దేవునికి అనుకూలమైన జీవితాన్ని నువ్వు క్రియారూపంగా జీవించినట్లయితే దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కలిసి పరలోకంలో జీవించే గొప్ప ఆధిక్యతను పొందుతావు. నీవు ఒకవేళ చెడు క్రియలు అనగా దేవునికి విరోధమైన సాతానికి అనుకూలమైన క్రియలను జీవించినట్లయితే అపవాదిని వారి దూతలను సిద్ధపరిచిన నిత్యగ్నిలోకి వెళ్ళి భయంకరమైన వేదనకరమైన జీవితాన్ని నువ్వు పొందుతావు. కాబట్టి నీవు ఈ భూమి మీద ఎలా జీవిస్తున్నావో మనం తెలుసుకోవాలి. అందుకే ఒకసారి మనం చూసినట్లయితే మనం భూమి మీద ఎలా జీవిస్తున్నాము అనేది చూసినట్లయితే మన క్రియలు మంచిగా ఉన్నట్లయితే నిత్య జీవమైన పరలోకాన్ని పొందుతాం. అదే మన క్రియలు చెట్టుగా ఉన్నట్లయితే నిత్య నరకమైన నరకాన్ని పొందుతాం. అంటే పరలోకం అంటే అది అద్భుతమైన సుందరమైన ప్రదేశం. అక్కడ పరలోకంలో దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అధిపతులుగా ఉంటారు. పరలోకంలో ఆ పరలోకంలో చూసినట్లయితే గొప్ప వెలుగు ఉంటుంది. పరలోకంలో దేవుని మహిమ యేసుక్రీస్తు దీపంలా వెలుగుతూ ఉంటారు పరలోకంలో. అక్కడ పరలోకంలో చూసినట్లయితే ఏడుపైనను వేదన అయినను బాధ అయినను ఏమాత్రము కూడా పరలోకంలో ఉండవు. అక్కడ ఎవరు ప్రవేశిస్తారంటే జీవ గ్రంథములో పేరు గలవారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. అక్కడ యుగ యుగాలు రాజ్యాన్ని ఏలుతారు. పరలోకంలో నిత్య జీవం అనేది ఉంటుంది. దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు పరలోకంలో. కాబట్టి మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలము భయంతో గడుపుడి అంటున్నాడు. అంటే పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చువాడు ఎవరంటే పరలోకములో ఉన్న తండ్రి. ఆయన మీరు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయంతో గడుపుడి అంటున్నాడు. అంటే ఈ భూమి మీద జీవిస్తున్న మనము పరదేశులమే. ఏదో ఒక దినాన మనము ఈ భూమి మీద విడిచి వెళ్ళాలి. ఒకసారి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే మనం చూడగలం, మన్నెనికి వెనకగలనే మరలా భూమికి చేరును, ఆత్మదానం దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మనము భూమి మీద జీవిస్తున్న మనము దేవుని యొద్ద నుండి ఈ లోకానికి వచ్చాము. కాబట్టి మనం తిరిగి ఆయన యొద్దకే తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఈ సంగతులన్నింటినీ గుర్తెరిగి మీరు భయముతోనూ భక్తితోనూ గడపాలి. మీరు దేవునికి ఇష్టమైన క్రియలు చేయాలి. చేసినట్లయితే మనం పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. అంతేకాని ఈ లోకంలో మన ఇష్టం వచ్చిన చొప్పులు
మన క్రియలు ఇష్టం వచ్చినట్లు జీవించినట్లయితే అపవాదికిని వారి దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి వెళ్ళి పడిపోతాం. కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానాన్ని గమనించినట్లయితే మనకు తెలిసిన విషయమే. ధనవంతుడు, లాజరు, వారి జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఎందుకంటే మనం లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచ్చిన వచన భాగాల్లో మనం చూడగలం ధనవంతుని జీవితము, లాజరు జీవితము. ధనవంతుడు ఎలా జీవించాడు? ఆయన ఓదారంగు వస్త్రాలు ధరించి తన ఇష్టం వచ్చినట్లుగా రాజ్యభోగాలను అనుభవించి దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించకుండా తన ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు. లాజరు ఎలా జీవించాడు? ఆయన కొడుకులతో నిండి ఉండి తన ధనవంతుని ఎంట వాకిట పడి రొట్టె ముక్కలు తిని ఆయన బ్రతికి జీవించాడు. ఆయన ఎలా జీవించాడు? ఒకానొక దినాన ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడ్డాడు లాజరు. ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతిపెట్టబడ్డాడు. కానీ లాజరు జీవితం చూసినట్లయితే దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించి పరలోకానికి కొనుక్కోబడ్డాడు. ధనవంతుడు తన ఇష్టం వచ్చినట్లు జీవించి రాజభోగాలు అనుభవించి ఈ భూమి మీద ఆయన క్రియలు ఎలా జీవించాడు? తన ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నిత్య శిక్ష అయిన అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మనం యేసు ప్రభు చెప్పిన మాట గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నా కిరీటము అపహరించుకుంటున్నట్లు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద జీవిస్తున్న మనము ఎలా జీవించాలి అంటే, మనము జీవిస్తున్నప్పుడు మనం క్రియారూపమైన జీవితాన్ని జీవించాలి. పరలోకాన్ని పొందాలంటే మనం నరకానికి పోకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మనమందరం కూడా తుది తీర్పులు ఎదుర్కోవాల్సి ఉన్నది. ఎదుర్కొన్నప్పుడు మనం పరలోకానికి కానీ నరకానికి కానీ ఏదో ఒక దానికి వెళ్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మీరందరూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ భూమి మీద జీవిస్తున్న మనం చేసే క్రియలను బట్టే మన జీవితము నిర్ణయించబడుతుంది. నీవు మంచి క్రియలు, దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తే మనం క్రియారూపంగా మనం జీవించినట్లయితే దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తో కలిసి పరలోకంలో జీవించే గొప్ప ఆనందకరమైన జీవితాన్ని పొందుతావు. అదే నీవు దేవునికి ఇష్టమైన క్రియలు కాకుండా నీ ఇష్టం వచ్చినట్లు దేవునికి విరోధమైన జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి వెళ్ళి పడిపోతావు. అక్కడ ఎలా ఉంటుందంటే నిత్యాగ్ని అగ్ని ఆరతో పురుగు చావదు. అక్కడ వేదనకరమైన జీవితం ఉంటుంది. అదే పరలోకంలో వెళితే ఎలా ఉంటుంది? అక్కడ ఏడుపైనను వేదన అయినను రోదన అయినను ఉండదు. అక్కడ అంతా సంతోషము ఆనందమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మనమందరం ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం? దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తున్నామా? సాతానికి వారి దూతలకు సిద్ధపరచబడే నిత్యగ్నిలోకి వెళ్ళి పడబోతున్నామా? మనం గుర్తెరగాలి. కాబట్టి మీరందరూ కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీద జీవిస్తున్న మనమందరం కూడా ఎలా జీవించాలి? దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి. ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన ఉండే ప్రదేశంలోకి మనందరం చేరాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యగ్నిలోకి పోకూడదని, దేవుడు ఉండే పరలోక పట్టణంలో మనం అందరం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యాన్ని గుర్తెరిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని కోరుకుంటూ
నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ మీరందరూ కూడా దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఉండే పరలోక పట్టణంలో ప్రవేశించాలని కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు హెచ్చరిస్తూ ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.